ఐదేళ్లుగా ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామున ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసేవారు. అయితే టీడీపీ కుట్రలకు వాలంటీర్లను పెన్షన్లు పంపిణీకి దూరం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతి నెల 1వ తేదీ అందాల్సిన పెన్షన్లు 3వ తేదీ వాయిదా పడ్డాయి. 3వ తేదీ సచివాలయం కేంద్రాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తారని అధికారులు ప్రకటించారు. కానీ ఇవాళ ఎంతో ఆశగా వృద్ధులు కాలినడకన మండుటెండలో సచివాలయాల వద్దకు వచ్చారు. అయితే ఉదయం 11 గంటలైనా కొన్ని చోట్ల సచివాలయాలు తెరుచుకోలేదు. సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండడం ఒక కారణమైతే మరికొందరు నిర్లక్ష్యం కారణంగా సచివాలయాలు ఓపెన్ కాలేదు. దీంతో ఎంతో ఆశతో వృద్ధులు మండుటెండని సైతం లెక్క చేయకుండా అక్కడే కూర్చున్నారు. ఈ దృశ్యాలు చూసిన వారు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ సీఎం జగన్ చలువు వలన ప్రతి నెల ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకున్నామని, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. అనారోగ్య సమస్యలు, మోకాళ్ల నొప్పులతో సచివాలయాల వద్దకు రాలేకపోతున్నామని, దయచేసి ఇంటి వద్దనే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజకీయ కుట్రలతో తమను ఎందుకు ఇబ్బంది పెడతారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శ్రీదేవి. అరవింద నగర్ ఇబ్బంది అవుతుంది. ఇట్లా వాళ్ళు ఆటోలు తోలుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది. సచివాలయంలో వచ్చి ఇచ్చిపోతాండ్రి ఇంటికాటికే వచ్చి. ఇట్లా ముసలిళ్ళని పట్టుకురాలంటే ఎట్లయితుంది చెప్పండి. పనులు ఇచ్చి పెట్టుకొని వస్తాను. అదే బాగుండే. ఇప్పుడు కష్టంగా అయిపోతుంది మాకు. ఇంకెట్లా బతకాలో చెప్పండి. ఇంతకు ముందు బాగుండే, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఇట్లా మళ్ళీ 3 రోజులు అవుతా ఉంది, పింఛన్ లేట్ అవుతా ఉంది. ఇట్లా ఇప్పుడు వీళ్ళకి బాగలేదు ఆరోగ్యం, మళ్ళీ అప్పు చేసి చూపించుకొని ఇప్పుడు తోలుకొని వస్తాను. అదే పింఛన్కి వచ్చినాను. ఇంకా రేపు అంటున్నారు. ఇంకా ఏం చేయాలి సార్? నాకు జరిగేది కష్టం, ఎవరు లేరు. ఏమో మోనాలు పెట్టి ముసలి ముతకోళ్ళు ఇట్లా కాసుకొని బుక్కులు చేతిలో పట్టుకొని ఎదురు చూస్తాం. టాబ్లెట్స్ లేదు, నిన్న తెచ్చుకోవాల్సింది. 1వ తారీఖే తెచ్చుకోవాల్సింది. షుగర్ పేషెంట్, బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి. 1వ తారీఖు పొద్దున్నే ఇస్తాండ్రి, తెల్లారుజామునే 6 గంటలకు ఇస్తాండ్రి. 6 గంటలకు వచ్చి ఇస్తాండ్రి. 10 గంటలకల్లా తెచ్చుకుంటా అంటే మాత్రలు. ఇప్పుడు 2 రోజులు మాత్రలు లేక ఇవి కండపాల తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇద్దరు చంద్రబాబు నాయుడు ఏదో కోర్టుకు వేసినాడంట. నిమ్మగడ్డ ఎవరు, నిమ్మగడ్డ ప్రసాద్ దాంట్లో కోర్టులో వేసినాడంట. ఇంకా ఎలక్షన్ జరగని ఇట్లా చేస్తే ఎట్లా పాయిప? ఇంకా ఆయన కోర్టులు ఎట్లా వేసేది? మేము ఇంటికి 4 గంటలకి 5:30కి వస్తాండ్రి. 5:30కి వచ్చి పెద్ద ఆడుండవని ఫోన్ చేస్తా అండి పాప. ఇప్పుడు 3 నాళ్ళు అయింది చూడు. ఆయనే ఇట్లా పింఛన్ ఇద్దరి కోర్టుకి ఎత్తే ఏం చేసేది? 3 నాళ్ళ పెట్టి చూడు ముసలి ముతకొళ్ళు. నాకైతే షుగర్ మోపోయింది. నిన్న అయిపోతుంది మాత్రలు లేక ఎగసాట్లు పడినా. కొడుకులకు ఫోన్ చేస్తే మేము లేము ఇంటికాడ అంటారు. ఇంకా ఆమెకు గతి ఏమి? ఆ జగన్పూర్ నేను 3000 ఇస్తాడా, దానికి తెచ్చుకుంటా అంటే అంత ఇంత మిగిలితే అది ఖర్చుకు టీలు, ఎప్పుడైనా టీలు కాఫీలు అట్లా తాగుతా అంటే